సో, మీరు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురించి డిస్కస్ చేశారు కదా మ్యామ్. సో, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా మన యాస్పిరెంట్స్ కోసం? సో దట్ దే కెన్ డెవలప్ దేర్ పర్సనాలిటీ లైక్ హాబీస్ గానీ, యెస్ సార్. లేకపోతే వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసెస్ గానీ, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్‌లో గానీ ఎలా ఇంప్రూవ్ చేయాలి? హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్స్? యెస్ సార్. అంటే ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మోస్ట్‌లీ మనము ఇంటర్వ్యూ అప్పుడు కదా అని అప్పుడు స్టార్ట్ చేస్తాం సార్. సో, కానీ ఏంటి అనంటే మనకు కొన్ని న్యాచురల్‌గానే ఉంటది సార్ అక్కడ ఇంటర్వ్యూ. ఇది మనకేమనిపిస్తదంటే మాక్ ఇంటర్వ్యూస్ వల్ల కొంచెం అంత డిఫికల్టీ అక్కడ అనిపించదు సార్. మెయిన్ బోర్డ్ దగ్గర ఉన్నప్పుడు. కానీ ఆ న్యాచురాలిటీ రావడానికి మనం ఎలా అనంటే ఫస్ట్ నుంచి మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే మన లోకల్ ఏరియా, మనం ఎలా ఉన్నాము, అసలు మనకి దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో, దాన్నేంటంటే ఆ ఇంట్రెస్ట్‌ని ఓపెన్‌గానే చెప్పాలి సార్. సో, అప్పటికప్పుడు ఏదో కొంతగా క్రియేట్ చేసి చెప్తే అక్కడ డెఫినెట్‌గా మనం కమ్యూనికేట్ అవ్వలేం సార్ ప్రాపర్‌గా. ఎందుకంటే అక్కడ అడుగుతున్న క్వెషన్స్‌కి బ్యాలెన్స్ అవ్వదు. సో, దానివల్ల అప్పటికే మనకే కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి మనం ఆన్సర్ కరెక్ట్‌గా ఇవ్వము. సో, అంటే ఈ పర్సనాలిటీ అనంటే రోజు మనం చేసే థింగ్స్ ఏవైతే మన హ్యాబిట్ లాగా మారతాయి. కొన్ని హాబీస్ ఉంటాయి. అవి రెగ్యులర్‌గా మనము అలానే అంటే ఎప్పుడైనా మనకి డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ హాబీస్‌ని అలానే కొంచెం కంటిన్యూ చేయడము. తర్వాత నెక్స్ట్ ఏంటి అనంటే సోషలైజేషన్ సార్. ఆల్మోస్ట్ ఈ ప్రిపరేషన్‌లో కంప్లీట్‌గా కొంతమంది సోషలైజేషన్ ఒద్దు, లోన్‌లీ ఉండాలి. సో, స్ట్రిక్ట్‌గా ఒకే చోట ఇన్ని అవర్స్, 10 అవర్స్, 15 అవర్స్ ప్రిపరేషన్ ఇలా చెప్తారు. యాక్చువల్‌గా ఇది రాంగ్ సార్. సోషలైజేషన్ లేకపోవడం వల్లనే ఆ స్కిల్స్ గానీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ల్యాక్ అవుతుంది సార్. అంటే అలా అని కంప్లీట్‌గా కాదు. అట్‌లీస్ట్ సార్ 1 అవర్ గానీ మనము మన ఇంట్లో వాళ్ళతో, మన ఫ్రెండ్స్‌తో ఏదర్ సబ్జెక్ట్ గురించి, ఈరోజు ఏం జరిగినాయి, న్యూస్ గురించి అట్‌లీస్ట్ అవి డిస్కస్ చేస్తుంటే గూడా ఏదైతే ఆ ఫియర్ ఉంటుంది గదా సార్! ఆ పీర్ టు పీర్ మాట్లాడే కమ్యూనికేషన్ ఈ లెవెల్స్ తగ్గుతాయి సార్.